టీడీపీ సంబంధించిన చిన్న పేటీఎం నాయకుడు పేరు తిరుమలేష్ అంటారు. అతను ప్రెస్ మీట్ చెప్పి మా దైవం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. విమర్శిస్తూ ఒక మాట అనడం జరిగింది, బట్టలు ఉడదీసుకొడతారని చెప్పి. తిరుమలేష్ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. తిరుమలేష్ అని చాలా మంచి పేరు పెట్టుకున్నావు నువ్వు, కానీ బుద్ధులు మాత్రం చాలా ఘోరమైన బుద్ధులు వచ్చినాయి. ఎందుకంటే ఆయన గురించి మేము గత వారం రోజులుగా చాలా కంప్లైంట్స్ మా దగ్గరకు వచ్చినాయి. ఏ విధంగా అంటే, గతంలో అతను కాంగ్రెస్ లో పనిచేసే వ్యక్తి, దాని తర్వాత టీడీపీకి వచ్చినాడు. కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చే లోపల దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షలు అతను సంపాదించడం జరిగింది. ఎలా అంటే, మన యోగి వేమనకు సంబంధించి వీసీ గారిని భయపడించి దాదాపు 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని కాలేజీలు ఉన్నాయి, అక్కడ కాలేజీల దగ్గరకు పోయి బ్లాక్ మెయిల్ చేయడం, మీకు అవి వసతులు లేవు, మీకు ఈ వసతులు లేవు, మీరు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని పోయి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వేల రూపాయల డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళా ఇంకొక కొత్తగా విన్నాం ఇది, అమ్మాయిలు కూడా ట్రాప్ చేయడం. ఒకరిని కాదు ఇద్దరిని కాదు, దాదాపు 4 అమ్మాయిలు కూడా ట్రాప్ చేయడం. అసలు నువ్వేంది, నీ స్థాయి ఏంది? మీ నాన్నగారు ఏం వృత్తి చేస్తున్నారు? మిక్సీలు కూలర్లు రిపేర్ చేసుకుంటున్నాడు ఒక వృత్తిని నమ్ముకొని. అలా నువ్వు కూడా ఏదైనా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవాలి, కానీ ఇట్లా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ బెదిరిస్తూ ఇలాంటి డబ్బుని సంపాదిస్తా అంటే దీని వెనకాల ఎవరున్నారు? ఖచ్చితంగా దీని వెనకాల కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇతన్ని చూసి భయపడి ఎవరు డబ్బులు ఇయ్యరు. ఖచ్చితంగా ఇతని వెనకాల ఉండే వాళ్ళని చూస్తే డబ్బులు ఇస్తారు. ఇంకొకటి తిరుమలేష్ గారు, మీకు దయచేసి మేము ఒకటే చెప్తున్నా, మీరు మా నాయకుల్ని కానీ మా దైవం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అసభ్య పద్మజాలం కన్నా వాడితే ఖచ్చితంగా మేము ఏం చేయాలో అది ఖచ్చితంగా చేసి తీరుతాం. మైక్ ఉంది కదా అని 3 మాటలు మాట్లాడేస్తే అయిపోతుందిలే అనుకోవద్దు. ఇక మీదట నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు అనుకో, మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా ఆధారాలతో సహా ప్రెస్ ముందర పెడతాం. నువ్వు ఎవరెవరు నీకు డబ్బులు ఇచ్చినారో వాళ్ళని కూడా తెచ్చి పెడతాం. దయచేసి ఇప్పటి నుంచైనా నువ్వు మానుకో. ఏవైతే నువ్వు డబ్బులు తీసుకున్నావో, ఎవరెవరి దగ్గర తీసుకున్నావో ఇవన్నీ ఇప్పటి నుంచైనా పక్కన పెట్టి విద్యార్థుల సమస్యల పైన పోరాడు, బాగుంటది. విద్యార్థులు నీ దగ్గరకు వచ్చేది ఎందుకు? వాళ్ళ సమస్యలు చెప్పుకునేదానికి. అలాంటి వాళ్ళని లొంగ తీసుకుంటా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని డబ్బులు తీసుకుంటా నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే వ్యక్తివే?